ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పని కొరకు మనము తెగించి దేవుని పరిచర్య పని చేయాలి. స్త్రీలు ఎలా ఉండాలి? వారందరూ ఆయనని సమాధులు పెట్టిన తర్వాత ఇవన్నీ దగ్గరుండి స్త్రీలు కూడా సహకరించి చేశారు. అవన్నీ నిన్నటి దినాన శిలువయాత్ర చేశాం. శిలువయాత్రలో స్త్రీలు సహకరించకపోతే ఏ పని జరగదు. మీరందరూ రాబట్టే కదగా అంత దేవునికి మహిమకరంగా జరిగింది. చాలా వందనాలు మీ అందరికి. ఎందుకో తెలుసా, నడవలేని వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ నగరు, రైలు కట్ట, ఎల్ఐసి కాలనీ, తుఫాన్ నగరు, స్వర్ణ భారత నగరు, స్తంభాల గారు, ఇట్లాగ అందరూ అసలు నడవలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చారు. సావుకునికి ఒక మాట చెప్పినందుకు నా మాటను గౌరవించి అందరూ వచ్చారు కనుకే ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది. దేవునికి స్తోత్రం. నేను ఆ వీడియో చూస్తున్నాను. చూసారా? రాత్రి పెట్టారయ్యా, మాకు తెలియదే, అనవసరంగా మేము రాత్రి ఠాగూర్ చూసాము. చాలామంది ఆశ్చర్యంగా అవి చూడండి. దేవుని మన చర్చి కార్యక్రమాలు చూడండి. సోమవారం ఏం జరిగిందో, ఆదివారం ఏం జరిగిందో, మంగళవారం ఏం జరిగిందో, బుధవారం ఏం జరిగిందో అన్ని మెసేజ్లు యూట్యూబ్. ఈ చూడరు కొంతమంది. మనం ఎందుకు అవి చూద్దాం ఈ చూద్దామని వేరే సావుకులు చూస్తారు. మనవి కూడా చూడండి. ఏదో అనామకునిగా నేను కూడా చిన్న పాస్టర్నేగా చూడండి. అవి కూడా రాత్రే అప్లోడ్ చేశారు. చూడండి కార్యక్రమాలు. అందరూ ఉన్నారు. మీ అందరం చూస్తుంటే నాకు చాలా సంతోషమను బాధేసింది. నడవలేని వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చారనే బాధ. రాజీవ్ గాంధీ నగర్ వాళ్ళకు బండి పెడతామన్నాం, పెట్టలేకపోయామే అనే బాధ. ఇట్లాగా సమయానికి చిన్నపిల్లలు యవనస్తులంటే నడుస్తారులేండి, కానీ పెద్దోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ వందనాలు. ఇక్కడ స్త్రీలు కూడా సహకరించారు. సమాధి కార్యక్రమంలో యేసు ప్రభు వారి శవమును భూస్థాపన చేస్తూ ఉండగా స్త్రీలు కూడా సహకరించారు. అందరూ సమాధిలో పెట్టి పెద్ద రాయిని అడ్డం పెట్టేసి వెళ్ళిపోయారు. పెద్ద రాయి పెట్టారు. ఆ సమాధి కొండలో తొలిపించబడింది, క్రొత్త సమాధి. అంతకుముందు అందులో ఎవరిని పెట్టలా. గాడిద మీద కూడా అంతకుముందు ఎవరో ఎక్కలా. యేసు ప్రభు వారికి అన్నీ క్రొత్తయే, పరిశుద్ధమైనవి దొరుకుతున్నాయి. రాయి పెట్టేశారు, వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఇది నిన్నటి జరిగినటువంటి విషయం. ఈరోజు ఏం జరిగింది? మరి నిన్నటి జరిగిందే గంట, మరి ఈరోజు ఒక గంట కావాలిగా. ఈరోజు ఏం జరిగి ఉంటుంది అది కూడా క్లుప్తంగా 10-15 నిమిషాల్లో చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి వరకు జరిగినటువంటి విషయం అది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. కల్వరి నుండి క్రిందకు ప్రవహించిన రక్తము ఎలా ప్రవహించిందో తెలుసా? పెద్ద భూకంపము వచ్చినప్పుడు మేఘములు వర్షించినాయి అంట. భయంకరమైన వర్షం, కుంభవృష్టి కురిసింది వర్షం. యేసు ప్రభు వారు ఎప్పుడు తలవాల్సి ప్రాణమును అప్పగించి చనిపోయాడో వర్షము, భయంకరమైన వర్షం కురిసిందంట. ఆ వర్షములో యేసు ప్రభు వారిని మేకులతో కొట్టేటప్పుడు ప్రవహించిన రక్తమంతా అక్కడ వర్షపు నీళ్ళల్లో తడిసి సన్న సెలయేరులాగా కొండ మీద నుండి క్రిందకి నీటిలో పారుకుంటూ క్రిందకు వచ్చిందంట. వస్తే అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పకముందే అల్లుడు ఏందనుకుంటున్నారా? ఆ అద్భుతం చెబితే గుండెలో కరిగిపోతాయి తెలుసా? ఆ కొండ క్రింద ఒక ప్రక్కన సమాధులు ఉంటాయి, సమాధుల తోట అది. యేసు ప్రభువుని సిలువేసిన దగ్గర శవముల గొట్టలు ఉంటాయి, ఎముకల గొట్టలు. అలాగునే అదే కొండ క్రింద ఒక చిన్న గుహ లాంటిది ఉంటే అందులో ఊర్లో నుంచి నెట్టివేయబడిన కుష్ఠరోగులు ఉంటారంట. అందులో కుష్ఠరోగులు ఉంటారు అక్కడ ఆ గుహలో. అప్పుడే ఒక 10-15 రోజుల క్రితమే యాజకులు, ప్రధాన యాజకులు, నువ్వు కుష్ఠరోగి, నీ కుటుంబం కుష్ఠరోగి, ఈ గ్రామంలో ఉండకూడదు అని తరిమి వేయబడితే వారు వచ్చి ఆ గుహలో ఉన్నారంట.
ఈ కొమ్మ వృష్టి జరుగుతుంది. యేసు ప్రభు వారి శిలువ కార్యక్రమం అక్కడ జరుగుతుంది, కానీ కుష్ఠరోగులు వచ్చి చూస్తానికి అవకాశం లేదు. అయ్యో, నా రక్షకుడైన ప్రభువుని, ఆయన లోక రక్షకుడని చెప్పాడు, దేవుని కుమారుడని చెప్పాడు, ఆయనను శిలువ వేశారు, చూస్తానికి కూడా అవకాశం లేదే అని ఏడ్చుతున్నారంట వాళ్ళు. అలాగూ కుష్ఠరోగులు ఎంతకాలం నుంచి అందులో ఉన్నారో ఆ ఊరందరికీ తెలుసు. యెరూషలేము ప్రతి జనానికి తెలుసు వీళ్ళు కుష్ఠరోగంతో అక్కడ ఉన్నారని. ఆ కొమ్మ వృష్టి వర్షం కురుస్తూ ఉంటే యేసు ప్రభు వారి రక్తము సన్నగా దారలాగా వస్తూ ప్రవహించి ఆ గుహలో నీటిలో నిండిపోయింది. గుహలో ఉన్న కుష్ఠరోగులంతా శుద్ధులైపోయారంట. దేవుని స్తోత్రం. ఇది పెద్ద చరిత్ర, బైబిల్ చరిత్ర. ఇది బైబిల్లో లేదు కానీ పెద్ద చరిత్ర ఇది, అందరికీ తెలిసిన చరిత్ర. ఆ కుష్ఠరోగి పేరే బెన్హర్. ఆయన చరిత్రని సినిమా కూడా తీశారు, చూడండి. ఆ గుహలో ఉన్నప్పుడు యేసు రక్తము సిలువలో నుండి వరద నీటిలో కలిసి గుహలోనికి వచ్చి కుష్ఠరోగిని బాగు చేసింది. ఆయన చనిపోయినా కూడా రోగిని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం. ఎన్ని అద్భుత కార్యాలండి యేసు ప్రభు రక్తంలో. అందుకే మనం యేసు ప్రభు రక్తమే జయం అనేది. ఎందుకు? యేసు రక్తము అంత శక్తివంతమైనది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కంటే, మృతిని గెలిచి లేచినది, అదే సత్యమైనది, అదే నిత్యమైనది, అవధులే లేనిది యేసు. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. నన్ను ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ. మిగతా సమయంలో ఏ పాట అయినా పాడతా, వాక్యం చెప్పేటప్పుడు నా మనసంతా వాక్యం మీద ఉంటుంది కనుక పాట గుర్తొచ్చినా పల్లవి చరణాలు గుర్తురావు. అలాంటప్పుడు కొంతమంది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నారనుకో, తీసిస్తారు పాట. ఆ స్తంభాల గారు చర్చ అయితే మిట్టి అమ్మని తీసేస్తాడు. ఎక్కడేమో ఇదిగో వీళ్ళిద్దరు దూరంగా కూర్చున్నారు, అది ఆ గోడకు గరుచుకుంది ముసలామ. వీళ్ళు తీసేస్తారు పాటలు గబానా. తీసుకో, లేకపోతే మాకు పాటకి లేదు ఇందాక అనుకుంటున్నారు వాళ్ళు. పాట పాడేటప్పుడు గబాన పాట తీసేయండి, మీకు తెలిసిన పాటలు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి చాలు. అలాగా ఆ బెన్హర్ అనేటువంటి కుష్ఠరోగి కుటుంబం అంతా కల్వరిలో నుండి క్రిందకి ప్రవహించిన రక్తము గుహలోనికి వెళ్ళి కుష్ఠరోగులు కూడా బాగుపడ్డారు. ఇది చరిత్రలో గొప్ప విషయం, సంఘటన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం చూడండి. ఏ దినమది? సిద్ధపరుసు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు రాజు దగ్గరికి కూడి వచ్చారు. ప్రధాన యాజకులు ఇప్పుడు పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వంచకుడు ఏమంటున్నారండి? ఏమన్నారు? ఎవరిని అంటున్నారు? యేసు ప్రభుని. బ్రతికున్నప్పుడు కక్ష సాధిస్తారు, సచ్చినాకు కూడా. ఇప్పుడు మనం వింటలేదా ఎన్ని ప్రవీణ్ పగడాల గారు అని? బ్రతికున్నప్పుడు వేధించి యాక్సిడెంట్ చేశారు. చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని ఏమన్నా మంచి అని పొగుడుతున్నారా? వాడు చచ్చాడు, తాగి చచ్చాడు అంటున్నారు. చాలామంది చచ్చిపోతే కూడా పోయాళ్ళే, పేడ వదిలింది అంటారే తప్ప మంచిగా ఎవరిని కూడా అంటారు. ఇప్పుడు ఇవి యాజకులు, ప్రధాన యాజకులు రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు, రాజా ఆ యేసు అనేటువంటి వాడు, ఆ యేసు ప్రభు అంటలా, ఆ వంచకుడు. అసలు వంచన చేసింది ఎవరు? యేసు ప్రభు ప్రతి మాటని వక్రీకరించింది ఎవరు? వీళ్ళే, వంచకులు వీళ్ళు. కానీ వీళ్ళే ఏమంటున్నారు?
ఒక సామెత ఉందగా మనకు తెలిసిందే, నువ్వు దొంగ అన్నావు అనుకో ఎవరినన్నా ఏమంటారంట వాళ్ళు, నీ ఇంటి వాళ్ళు మొత్తం దొంగలే అంటారంట. ఇది సామెత, అది అంతే, వాస్తవమే. వీళ్ళు వంచకులై ఉండి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని, అందుకే అపోస్తలులు బోధిస్తూ అన్నారు, నీతిమంతుడిని మీరు నిరాకరించి ఎవరిని కోరుకున్నారు? జీవాధిపతిని మీరు నిరాకరించి చంపివేసి మీరు బరబ్బను కోరుకున్నారు కదయ్యా, అక్రమకారుని కోరుకున్నారు. మీకు అలా రక్షణ వస్తుంది. ఇప్పుడే మూర్ఖులారా, మూర్ఖతరం వారులారా గద్దించారు అపోస్తలుడు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఈ వంచకుడయ్యా, ఈ వంచకుడు మంచోడు కాదు, వాడు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు, అది మాకు ఇప్పుడు గుర్తు వచ్చింది, అందుకే నీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాం. ఏమన్నాడు అంటే, 3 దినములైన తరువాత నేను లేచేదనని అతడు చెప్పిన మాట మాకు గుర్తుందయ్యా. వినండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఆయన మీద జ్ఞానం ఏం మోపారు? అందరూ వినాల, జాగ్రత్తగా వింటేనే మీకు వాక్యం అర్థమైంది. ఆయన మీద జ్ఞానం ఏం మోపారు? కైపా ఇంట్లోని తీసుకొని వెళ్ళినప్పుడు ఇతడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కడతానన్నాడు అన్నారుగా. ఆయన చెప్పిన మాట ఏంటి అసలు? ఈ దేహమనే దేవాలయం, నేను చచ్చిపోతే 3వ దినమున లెగుస్తాననేగా ఆయన చెప్పింది. అది వాళ్ళకి అర్థమైంది, కానీ అర్థం కానట్టే ఎంత వంచుకలండి. వంచుకలు వీళ్ళయ్యి ఉండి నన్ను కానీ ఆ రోజు పెడితే బూతులు నేర్చుకోవడానికి తిట్టేవాడిని. మరి దుర్మార్గుడా, వంచకుడు నువ్వురా, నీకు తెలిసి ఆయన అన్న పదం, ఆయన అన్న భాష, భావం అన్నీ తెలిసి కూడా ఆయన ఈ దేహమును మీరు చంపివేస్తున్న 3వ దినమున లెగుస్తానని చెప్పాడు. అది వాళ్ళకి అర్థమైంది, కానీ దేని మీద పెట్టారు? దేవాలయముని మీద పెట్టారు. దేవాలయం ఇన్ని సంవత్సరాలు కడితే దీన్ని పడేస్తే 3 రోజులు కడతానన్నాడయ్యా అని నేరం మోపారు. ఇప్పుడు వచ్చి అంటున్నారు 3వ దినమున లెగుస్తానని ఈ వంచకుడు చెప్పడం మాకు తెలిసయ్యా, విన్నాం, గుర్తొచ్చింది. ఎంత ఎంత దుర్మార్గులండి వీళ్ళు, ఎంత దుర్మార్గులు. అందుకనే ఆ పాట, అన్యాయపు తీర్పు నొంది ఘోరమైన శిక్షను దోషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావు. ఏంటంట? అన్యాయపు తీర్పు, అన్యాయపు తీర్పు. ఆయన చెప్పిన భాష వాళ్ళ భాషే, ఆయన చెప్పిన మాటలు అర్థమైంది వాళ్ళకి, ఆయన దేని గురించి చెప్పాడో అర్థమైంది వాళ్ళకి. కానీ వక్రీకరించి వంచగల వీళ్ళు యేసు ప్రభు వారిని వంచకుడు అంటున్నారు. మరి నేనేం చేశారు దుర్మార్గులారా? ఆయన చెప్పింది అదే కదా, నేను చనిపోయినా 3వ రోజు లెగుస్తానని చెప్పాడు కదా. దేవాలయమును కూర్చి ఎందుకు ఆయన మీద నేరం మోపారు? ఆయన అడగవచ్చు మనం. ఇప్పుడు చచ్చిపోయినా ఆయన మా గురించి మనతో ఎవరన్నా మాట్లాడుతున్నారు మన వాళ్ళు? అరే దుర్మార్గులారా, మీరు యాక్సిడెంట్ అంటున్నారా? కాదురా అది అన్నారు ఎవరన్నా? మనకెందుకు పోయినోడితో పోక మళ్ళీ మనం ఎందుకు అరెస్ట్ చేసుకోవాలి? అందరూ అంతే ఉన్నారు, నేను కూడా అంతే భయపడుతున్నాను. వంచకలు, వంచకలు. అందుకనే దైవజనుడు ఆ పాట రాశాడు, వంచన వంతెన ఒరిగిన బారాల విసిగిన విసిరే కెరటాల కాలాలు కడ తెచ్చి నావాని వాళ్ళలో నన్ను మోసి నావా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంతెన ఇరిగిపోయింది. వంచకులంతా వచ్చి యేసు ప్రభుని వంచకుడు అంటున్నారు. ఆ వంచకుడు బ్రతికొండగా ఒక మాట చెప్పాడు, మాకు జ్ఞాపకం ఉందయ్యా. అది ఏమిటి అంటే, చనిపోయి 3 రోజుల తర్వాత లెగుస్తానన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అయ్యా. చూడండి, అసలు వాళ్ళ మాటలకు పొంతం లేదు. చెప్పింది ఏంటి? 3 రోజుల తర్వాత లెగుస్తానన్నాడయ్యా అన్నారుగా. మరి ఎప్పుడు దాకా మళ్ళీ దానికి కాపలా కావాలంటున్నారు? 3వ దినం వరకే. 3 రోజుల తర్వాత కూడా ఉండాలి కదా. మరి 3 రోజుల తర్వాత ఉండాలి. 3వ రోజు వరకే దాన్ని భద్రం చేయండి అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, వాక్యాన్ని ముగిస్తా.
యేసు ప్రభు ఒక మాట చెప్తూ వారందరూ ఒక సూచన అడిగారు, అయ్యా ఒక అద్భుతం చేసి చూపించవా అంటే, ఎన్ని చూపించాలయ్యా మీకు, ఎన్ని చేసినా మీరు అన్నీ మర్చిపోతారు, యోనాను బట్టిన సూచన తప్ప ఇక నేను మీకేమీ చూపించను అన్నాడు. ఏంటి అసలు యోనాను గురించి అంటే, యోనా 3 దివారాత్రులు చాప గర్భంలో ఉన్నట్లుగా మనిషి కుమారుడు 3 దినములు భూగర్భంలో ఉంటాడు అన్నాడు. యేసు ప్రభుని ఎప్పుడు సిలువేశారు చెప్పండి? యేసు ప్రభుని సిలువేసింది ఎప్పుడు, ఏ రోజు? శుక్రవారంగా? శుక్రవారం పగలో, శుక్రవారం రాత్రి, శనివారం పగలో, శనివారం రాత్రి. ఎప్పుడు లేచాడు ఆయన? మరి 3వ పగల 3వ రాత్రి రావాలిగా. అయ్యా మేధావులందరూ చెప్పండి, యేసుప్రభు చెప్పిందే కాదు. నేను గురించి చూస్తున్నా, యేసుప్రభు చెప్పిందేగా. 3 దివారాత్రులు తిమింగిల గర్భంలో యోనా ఉన్నట్లుగా మనిషి కుమారుని నేను ఉంటానన్నాడు. మరి 2 పగలు 2 రాత్రులే కనపడుతున్నాయి. మరి 3వ పగల 3 రాత్రి కావాలి. ఎప్పుడు చెబుతారు? రేపు చెబుతాండి. ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతాను నేను కూడా. అంటే నీకు కూడా తెలీదా అనుకుంటున్నారా? 20 సంవత్సరాల క్రితమే ప్రసంగం చేశాను నేను. అది గోరంట్లలో పబ్లిక్ మీటింగ్లో చెప్పా. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఎలాగా 3 రోజులు యేసు ప్రభు వారు ఉన్నారో దాన్ని నిరూపించగలం బైబిల్ ప్రకారం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 3 దినముల తర్వాత లెగుస్తానన్నాడనే ఒక మాట చెప్పారు. మరలా ఏమంటున్నారంటే 3వ దినం వరకు చాలయ్యా అంటున్నారు. అప్పుడు అన్నాడు రాజు, అలాగైతే సైనికులు శతాధిపతులు అందరూ మీ దగ్గర ఉన్నారు కదయ్యా, వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు మీ ఇష్టం వచ్చింది చేయండి అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ? వారు వెళ్ళి ఏ రోజు అది? విశ్రాంతి దినమన. విశ్రాంతి దినమన పని చేయవచ్చా? విశ్రాంతి దినమన నువ్వేంటి వాడిని స్వస్థపరుస్తున్నామని అడిగారే ప్రభువుని. నువ్వెవరు అయ్యా? బోధకుడు అంటావు, యూదుడు అంటావు, విశ్రాంతి దినమన ఓస చేయగలిగిన వాడిని బాగు చేశావు నువ్వు అని తప్పుపట్టిన వాళ్ళు వీళ్ళు. మరి విశ్రాంతి దినమున వీళ్ళు ఏం చేస్తున్నారు? శనివారం సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజునే సైనికులను తీసుకొని వెళ్ళి వాళ్ళు సమాధిని భద్రము చేసి దానికి ముద్ర వేసి సైనికులను కాపలా పెట్టొచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని చేసిందంటే వారి శిష్యులు వచ్చి యేసును ఎత్తుకొని పోయి అతడు లేచాడని ప్రచారం చేస్తారయ్యా, కాబట్టి సమాధిని భద్రం చెయ్యండి అని అంటే సైనికులను తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని చుట్టొచ్చి సీలేసారంట. సీలేసారంటే గాలి కూడా బయటకు పోకుండా సీలేసి దానికి ముద్ర వేశారు, రాజముద్ర. ఇక ఎవరు దాన్ని తీయటానికి వీల్లేదు. మీకు తెలుసో తెలీదో కానీ చాలామందికి, కొద్దిమందికి తెలుసు ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా పార్సల్ వస్తే, పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా పార్సల్ వస్తే, ఒక ఊరు నుండి మనకి, ఒక దేశం నుండి మనకి పార్సల్ ఏదైనా వస్తే, లేదు ఇంతకుముందు కొంచెం వెయిట్ కలిగిన పార్సల్ ఏదైనా వస్తే పోస్ట్ ఆఫీస్ నుంచి దానికి సీలేసి ముద్ర వేస్తారు. అంటే లక్కతో దానికి లక్కను కాల్చి అక్కడ వేసి, ఇదిగో ఇప్పుడు ఆర్టీసీలో అన్నీ అక్కడ పార్సల్ ఆఫీస్ పక్కన వెళ్ళది. ఏ పార్సల్ ఏదో ఒక పెట్టామనుకోండి, దానికి తాళం వేసి ఆ తాళం తీసే దగ్గర లక్కనంటిచ్చేసి ఏ ఊరు ఏ పోస్ట్ ఆఫీసో వాళ్ళ ముద్ర ఉంటుందో ఆ ముద్ర గుద్దేస్తారు. అప్పుడు అది ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికి పోతే అది ముద్ర ఓపెన్ చేశారా లేదా అనేది తెలుస్తుంది. ఇంత బందోబస్తు చేసి సమాధిని వచ్చారు. తెల్లవారుజామునే ఆయన లేచాడు. ఇన్ని బందోబస్తులు చేసినా యేసు ప్రభువారు 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. అది రేపు ఉదయం తెల్లవారుజామున యేసు ప్రభువారు ఎలా లేచారో
అదంతా మరలా మనం వివరించుకుందాం అండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. చివరి ప్రార్థనా స్వరాలతో సెలవు తీసుకుందాం. అందరు లేచి నిలబడండి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు, కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు, పండియో నా పాపులనైనా పండియో పిలచుచుండి పరము చేరా, పిలచుచుండి పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో, పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా, పాపీరావా పాప విందులో చేరా, పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా, పాతాళంబి వరియాంతం, పాతాళంబి వరియాంతం వచంత సిలువ చెంత చేరిన నాడు ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని గూర్చినటువంటి మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు నాయనా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఎంతో మందికి లేని గొప్ప ధన్యత మాకును మీరు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమున ఖాళీగా ఉండి ఎంతోమంది సమయమును వ్యర్థపరచుకుంటున్నారు నాయన. సహోదరులు చిన్న పిల్లలతో సహా పసిపిల్లల్ని ఎత్తుకొని వచ్చిన వారు ఉన్నారయ్యా. నిన్నటి దినాన్ని ఎంతో దూరము శిలువ యాత్రలో పాలు పొందారు. వారు నీరసించి అలిసిపోయిన వారుగా ఉన్నా, అనారోగ్యములతో ఉంటున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటున్నా ఎవ్వరూ నాయన ఆగిపోక మీ సన్నిధానమునికి వచ్చారయ్యా, మీ సన్నిధానమునికి వచ్చారు. ఈ దినాన్ని మా ప్రభువా పాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా వాక్యములో మా ప్రభువా అల్పుడనైనా నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప విషయాలు నాయనా. మీరు చనిపోయిన సమయంలో జరిగిన గొప్ప సంఘటనలు తండ్రి, సిలువలో ఉండగా దొంగను రక్షించారు, ప్రాణమును విడిచి అయ్యా గుడ్డివాడికి స్వస్థతనిచ్చారు. మీ సిలువలోని రక్తము కల్వరి కొండ నుండి క్రిందకు ప్రవహించి కుష్ఠరోగులను కూడా బాగు చేసింది నాయన. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చిన ప్రేమ అయ్యాది. నీ ప్రేమకు మేము విలువ కట్టలేము, ఎంత అని మేము విలువ కట్టలేము నాయన. ఎంతో ప్రేమతో మీరు ప్రేమించారు నాయన. ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు.